ముందు భాగాన్ని కట్ చేసుకునేటప్పుడు మీకు స్ట్రేట్ కావాలనుకుంటే ఈ విధంగా స్ట్రేట్ వేసుకొని మార్కింగ్ చేసుకోండి. క్రాస్ కటింగ్ కావాలనుకుంటే ఈ విధంగా క్రాస్ వేసి కట్ చేసుకోండి. నేను ఇప్పుడు క్రాస్ కటింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కి కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. వెనుక భాగం కంటే ఈ విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడ కొంచెం ముందు భాగానికి లోతు సంఖ్య తీసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనం ఎప్పుడైనా మనం ముందు గల్ల కొలుచుకునేటప్పుడు హుక్స్ పట్టి సైడ్ కొలుచుకోవాలి. ఈ విధంగా లాగి పట్టకండి. నేను ఏ విధంగా మార్క్ చేసుకుంటున్నానో మీరు అదే విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ 4 హుక్స్ వరకు మార్క్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి షేప్ పట్టిని మార్క్ చేసుకోండి. ఇది ఎంత వెడల్పు ఉందో అంత వెడల్పు కొంచెం కుట్టు కోసం మార్క్ చేసుకోండి. ఈ విధంగా రౌండ్గా డ్రా చేసుకోండి. క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు మనం డాట్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ మిడిల్లో ఒక డాట్ పెట్టుకోండి. ఇక్కడ దీనికి స్ట్రేట్ గా ఒక డాట్ మార్క్ చేసుకోండి. ఇక్కడ 4వ డాట్ మార్కింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు, మీ ఇష్టం. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా కచ్చికలు పెట్టుకోండి.